ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక పిలుపునిస్తే దేశ ప్రజలు నిజంగానే ఫాలో అవుతారా? నిజంగానే రాజకీయ నాయకులు ఇచ్చే పిలుపు ప్రజల జీవన శైలిని మార్చేస్తుందా? ఇప్పుడు లక్షద్వీప్ టూరిజం గణాంకాలు చూస్తే మోదీ బ్రాండ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత బలంగా పనిచేస్తుందో అర్థమవుతోంది. మోదీ ఒక ట్రిప్, ఒక సోషల్ మీడియా పోస్ట్, ఒక రాజకీయ వివాదం ఇవి కలిపి లక్షద్వీప్ని దేశంలోనే హాట్ టూరిజం డెస్టినేషన్గా మార్చేశాయా? మాల్దీవులకు వెళ్తున్న భారతీయులు ఎందుకు ఒక్కసారిగా వెనక్కి తగ్గారు? ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఇప్పుడు మోదీ చేస్తున్న కొత్త పిలుపు వెనుక అసలు అర్థం ఏంటి? ఇది కేవలం ఒక టూరిజం స్టోరీ కాదు. ఇది భారతదేశంలో రాజకీయ నాయకుడి ప్రభావం ప్రజల ప్రవర్తనను ఎలా మార్చగలదో చెప్పే కథ. 2024 జనవరిలో ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లారు. అక్కడి సముద్ర తీరాలు, బీచ్లు, ప్రకృతి అందాలు, స్కూబా డైవింగ్ నుంచి ఐలాండ్ లైఫ్ వరకు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. భారతదేశంలోనే ఇలాంటి స్వర్గం ఉండగా ఎందుకు విదేశాలకు వెళ్ళాలి అనే భావనను ప్రజల్లో బలంగా తీసుకువెళ్లారు. అయితే అదే సమయంలో మాల్దీవులకు సంబంధించిన కొందరు మంత్రులు మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపింది. దీంతో సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, ట్రావెల్ కంపెనీలు కూడా విజిట్ లక్షద్వీప్ ప్రచారంలోకి దిగాయి. చూస్తుండగానే ఒక రాజకీయ వివాదం మెల్లిగా ఓ జాతీయ భావోద్వేగం, ఒక టూరిజం క్యాంపెయిన్ గా మారిపోయింది. ఇప్పుడు అసలు సంఖ్యలు చూస్తే కథ మరింత క్లియర్ అవుతుంది. ఆర్టీఐ ద్వారా బయటకొచ్చిన గణాంకాల ప్రకారం 2020లో లక్షద్వీప్కు వెళ్లిన పర్యాటకులు కేవలం 3,875 మంది మాత్రమే. 2023 నాటికి ఈ సంఖ్య 46,551కి చేరింది. కానీ మోదీ పర్యటన తర్వాత 2024లో లక్షద్వీప్కు వెళ్లిన టూరిస్టుల సంఖ్య ఒక్కసారిగా 68,328కి ఎగబాకింది. అంటే ఒక్క ఏడాదిలోనే దాదాపు 47% పెరుగుదల. ఇక మరోవైపు మాల్దీవుల పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపించింది. 2023లో మాల్దీవులకు వెళ్లిన భారతీయులు 2,09,000 మందికి పైగా ఉండగా 2024లో ఆ సంఖ్య 1,30,000 వరకు పడిపోయింది. అంటే 37.5% భారీ తగ్గుదల. ఒకప్పుడు మాల్దీవులకు టాప్ టూరిస్ట్ మార్కెట్గా ఉన్న భారత్ ఇప్పుడు 6వ స్థానానికి జారిపోవడం విశేషం. ఇప్పుడు ఇదే ఉదాహరణను మోదీ మరోసారి ఉపయోగిస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి పెరుగుతోందని కేంద్రం భావిస్తోంది. ఇంధన ధరలు, విదేశీ మారక నిల్వలు, దిగుమతి వ్యయాలు అన్నీ ఒత్తిడిలో పడే అవకాశముందని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రజలకు కొత్త సందేశం ఇచ్చారు. అవసరం లేని విదేశీ ప్రయాణాలు తగ్గించండి, ఇంధన వినియోగం తగ్గించండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించండి, బంగారం కొనుగోళ్లు వాయిదా వేయండి అంటూ పిలుపునిచ్చారాయన. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, లక్షద్వీప్ విషయంలో జరిగినట్లే ఈసారి కూడా ప్రజలు మోదీ పిలుపును అదే స్థాయిలో ఫాలో అవుతారా? ఎందుకంటే లక్షద్వీప్ ఉదాహరణ చెబుతున్నది ఒకటే. మోదీ రాజకీయ సందేశం జాతీయత భావంతో జత కలిసినప్పుడు అది కేవలం రాజకీయ నినాదంగా ఆగిపోదు, ప్రజల అలవాట్లను కూడా ప్రభావితం చేయగలదు. ఓవైపు లక్షద్వీప్ టూరిజం బూమ్, మరోవైపు మాల్దీవుల టూరిజం డ్రాప్. ఇవి కేవలం ట్రావెల్ నెంబర్స్ కాదు, భారతదేశంలో రాజకీయ కమ్యూనికేషన్ ఎంత శక్తివంతంగా మారిందో చెప్పే సంకేతాలు. ఒక నాయకుడి పిలుపు దేశ ప్రజల అభిరుచులను మార్చగలదా? లక్షద్వీప్ గణాంకాలు చూస్తే దీనికి సమాధానం అవును అనిపిస్తుంది.